మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల్లో యాయీరు యొక్క జీవిత చరిత్రను మనం చదువుతాం. సమాజ మందిరంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యాయీరు. ఓ మాటలు చెప్పాలంటే కార్యనిర్వాహక అధికారి అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే కపెర్నహూము. యేసుక్రీస్తు ప్రభుని ద్వేషించేటువంటి వారి గుంపులో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. యాయీరు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని వేడుకున్నాడు, బతిమలాడుకున్నాడట. నా కుమార్తెకు స్వస్థత చేకూరేలా నువ్వు కార్యం జరిగించు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె స్వస్థత కోసం వచ్చాడు. కానీ అదే టైంలో తన సేవకుడు చెప్తున్నాడు, అయ్యా యాయీరు, బోధకుడిని శ్రమ పెట్టద్దయ్యా, నీ కుమార్తె చనిపోయింది, అయిపోయింది, జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇంక ఇప్పుడు బోధకుడిని శ్రమ పెట్టద్దు, ఏసైని శ్రమ పెట్టద్దు, వచ్చేయ్యా అంటున్న టైంలో ప్రభు జోక్యం చేసుకుని ప్రభు యాయీరింటికి వెళ్ళి అక్కడ ప్రభు మరణించినటువంటి ఆ చిన్నదాన్ని ప్రభు లేపుతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అడొక మంచి మాట అంటాడు అక్కడ. సో ఆ మాటలు లూకా సువార్తలో కూడా లూకా భక్తుడు కూడా రాశారు. లూకా ఏం రాస్తాడంటే, ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రభుని వేడుకున్నాడో ప్రభు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లరం గ్రోవులు వాయించేవారు అండ్ ఫ్లూట్లు ఇవన్నీ వాయించే వాళ్ళు అందరూ వచ్చారు. ప్రభు వెళ్ళడానికి మార్గం లేదు. ప్రభు అంటాడు, నాకు స్థలం ఇవ్వండి అయ్యా. చూడండి, ప్రభు వారికి అక్కడ ఏం లేదు, స్థలం లేదు. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాన్ని మనం పొందుకోవాలి అంటే మనం మొదట ప్రభు వారికి ఆధిక్యతను ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. మన పండగల్లోనూ మన పబ్బాల్లోనూ మన యాక్టివిటీస్లో లోకస్తులకి ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుంది. దేవుని వాక్యానికి, ప్రార్థనకు, ఇంకా దైవజనులకి, దేవుని బిడ్డలకి ఏమంటే చివరి స్థానం. గొల్లు చేసేటువంటి వారికి అడావుడి బ్యాచ్కి ఏమో మొదటి స్థానం ఇస్తూ ఉంటాం. ప్రభు అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, వీళ్ళని పక్కకి జరగమని చెప్పయ్యా, నాకు రూమ్ ఇవ్వండి, గివ్ మీ ఎ రూమ్, నాకు స్థలం ఇవ్వండి అని ప్రభు చెప్పినప్పుడు యాయీరు నిజంగా ప్రభు యొక్క మాటకు విధేయత చూపించాడు. ప్రభు స్థలం ఏంటని చెప్పి అందరినీ కూడా, మరి తన స్నేహితులు ఉంటారు వారిని కూడా పక్కకి ఒక రకంగా చెప్పాలంటే వెళ్ళమని చెప్పి ప్రభుకి ఎప్పుడైతే స్థలం ఇచ్చాడో ప్రభు లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చిన్నది చచ్చిపోయింది. వాస్తవానికి ప్రభు అన్నాడు, తలితాకుమి అన్నాడు. దేవుని కార్యాలు ఆ ప్రాంతంలో బహుబలంగా జరిగినాయండి. నేను యాయీరు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు యాయీరు నుంచి ఈరోజు కొన్ని పాఠాలు మనం నేర్చుకుని పోతున్నాం. యాయీరు చిన్న చిత్తగా మనిషి కాదండి. యాయీరు చాలా చాలా ప్రభావం కలిగినటువంటి వాడు. దేవుని కార్యాన్ని, మరణించినటువంటి కూతుర్ని తిరిగి జీవంతో దేవుని నుంచి సంపాదించుకోగలిగాడు. అతనుకున్న విశ్వాసం, అతనుకున్న భక్తి, అతనుకున్న పట్టుదల ద్వారానే దేవుడు కార్యం చేశాడు. మనం యాయీరు అని చెప్పి యాయీరు గారు అని కూడాను యాయీరుని పిలుస్తూ ఉంటాం. హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. మొదటగా తన జీవితం అద్భుతాన్ని పొందుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనం జాగ్రత్తగా మార్కు సువార్త 5వ అధ్యాయం 22 వచనం చదివితే అతడట ప్రభు దగ్గరికి వచ్చి చూశాడట. స్తోత్రం చెప్పండి. ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆలోచన చేయండి, గొప్ప అధికారి, తన దగ్గర చాలామంది పనులు ఉంటారు. అయ్యా యేసు ప్రభుని నేను రమ్మంటున్నానని చెప్పు అని అంటే వాళ్ళు వెళ్తారు. మరి అధికారి కదండి, ఆ పట్టణంలోనే గొప్ప అధికారి. ప్రభు కూడా వస్తాడు. ప్రభు కూడా ఏం చేస్తారు, అది మరి అధికారి పిలిచారు కాబట్టి ఆ హోదాను బట్టి ప్రభు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ వ్యక్తి పర్సనల్గా ఆయనే వెళ్ళాడు, ఎవరినో పంపించలేదు. ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు నేనే వెళ్ళాలా, ప్రభు దగ్గరికి నేనే వెళ్ళాలి అని చొరవ చూసుకుని అంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పటికీ తన కుమార్తె చావ సిద్ధంగా ఉంది, అంటే మరణాపస్థితిలో ఉంది. తండ్రి దగ్గర ఉండాలని ఆశపడుతూ ఉంటుంది కూతురు. అలాంటి టైంలో కూడా ప్రభు దగ్గరికి తనే చొరవ చూసుకుని వెళ్ళాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం కూడా మన జీవితాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆసక్తిని కనపరచాలి. యాయీరు తన జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈరోజు మనం కూడా ప్రభు దగ్గరికి రావాలండి. యాకోబు పత్రికలో యాకోబు మంచి మాట అంటే 5:7 ప్రభు యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. డ్రా నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. అక్కడ 3 మాటలు ఉంటాయి. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, రెసిస్ట్ డెవిల్, దెన్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ, అండ్ డ్రా నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. దేవునికి దగ్గరగా మీరు రండి, దేవునికి సమీపంగా రండి, అప్పుడు దేవుడు మీకు సమీపంగా వస్తాడు. ఏమండి, నేను అనుకుంటాను ప్రభు దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తి చొరవ చూసుకుని ప్రభు ఇంటికి వచ్చాడు. ఏ పనున్న పంపించుంటే ప్రభు వచ్చేవాడా? అర్థమవుతుందా మీకు? ప్రభు యొద్దకు మనం త్వరగా వెళ్ళాలి, మనం రావాలి ప్రభు దగ్గరికి. ఆయన అఫ్కోర్స్ ఆయన సమీపింపరాన్ని తేజస్సును అమృతం కలిగినప్పుడు దేవుడు పరమును విడిచి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆల్రెడీ. ఆయన అలా వచ్చిన ప్రభువును కూడా మనం ఏం చేయాలా? ఏమంటే ఆయన దగ్గరికి మనం రావాలా?
అప్పుడు ఆయన వద్దకు వస్తాడు. ప్రభు దగ్గరికి రావాలంటే ఏం చేయాలా? మనం ప్రార్థన ద్వారా ప్రభువుని మనం సమీపించవచ్చు, ఆరాధన ద్వారా ప్రభువుని మనం సమీపించవచ్చు, ఇంకా మన సాక్ష్య జీవితం ద్వారా దేవుని దగ్గరగా మనం రావచ్చు. వీ కెన్ డ్రా నియర్ టు గాడ్ బై గివింగ్ అవర్ టెస్టిమనీ. వీ కెన్ డ్రా నియర్ టు గాడ్ బై ప్రేయింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. వీ కెన్ డ్రా నియర్ టు గాడ్ బై వర్షిపింగ్ హిమ్. ఆయన ఆరాధించడం ద్వారా మనం ఆయన దగ్గరగా రావచ్చు. ఆయన దగ్గరికి వస్తే ఎన్ని దీవెనలండి. లోకములో డబ్బు ద్వారా మనకు శాంతి రాదు. పీస్ ఈజ్ నాట్ ఏ కమోడిటీ విచ్ వీ క్యాన్ బై విత్ మనీ. నా ఎద్దుకు వస్తే మీకు శాంతిని ఇస్తాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఆ రెస్ట్ ఏంటంటే శాంతి, సమాధానం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.